గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మార్కు సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ధ్యానించుకుందాం. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగిల్చును. రసమును తిత్తులను చెడును, అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పాను. కాబట్టి క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పాను అనే మాటను మనం తీసుకుందాం. ఆ రోజుల్లో ద్రాక్షారసాన్ని చర్మముతో చేయబడిన తిత్తులలో నిల్వ ఉంచుకునేవారు. అయ్యే వాటర్ బాటిల్స్ వాళ్ళకి. అయితే పాత ద్రాక్షారసము ఏ తిత్తుల్లో వేయబడిందో, ద్రాక్షారసం ఏ తిత్తులో వేయబడిందో ఆ యొక్క స్కిన్ ఎక్స్పాండ్ అయ్యి అంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ద్రాక్షారసం అందులోనే ఉంటుంది. మరలా ఆ ద్రాక్షారసం అందులో తీసేసి క్రొత్త ద్రాక్షారసం మరలా ఆల్రెడీ ఎక్స్పాండ్ అయిపోయిన తిత్తుల్లో వేస్తే ఏమవుతుందండి? ఈ ద్రాక్షారసం, క్రొత్త ద్రాక్షారసం ఫెర్మెంట్ అయినప్పుడు, పులిసినప్పుడు అది ఎక్స్పాండ్ అయినప్పుడు తిత్తు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మొత్తం అది పగిలిపోద్ది. ఆ ద్రాక్షారసం కూడా వేస్ట్ అవుతుంది అన్నారు. ఇక్కడ మనం ఇందులోంచి తీసుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏంటి? పాత విధానాలలో నుండి నువ్వు క్రొత్త విధానంకి వస్తున్నప్పుడు, పాత పద్ధతులు, నీ యొక్క పాత విధానమైనటువంటి జీవితంలో నుండి యేసుక్రీస్తు నిన్ను ఆయన వాక్యం ద్వారా చైతన్యపరిచి సత్యములోనికి నడిపించి పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు నీ యొక్క హృదయము కూడా, నీ మనసు కూడా, నీ క్రియలతో పాటు నీ మనసు కూడా, ఎందుకంటే మనం చేసే ప్రతి క్రియలు, మన ఆలోచనలన్నిటిని ప్రిజర్వ్ చేసేది మన హృదయము, మన మనస్సు. ఇవి కూడా నూతనపరచబడాలి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన ఆత్మను మీకు ఇచ్చేదని అంటున్నాడు. మన నూతన ఆత్మను మనం కలిగినప్పుడు మన హృదయం కూడా నూతనంగా రూపాంతరపరచబడాలి. అప్పుడే ఆ నూతన ఆత్మను, నూతన హృదయం క్యారీ చేయగలుగుతుంది. అందుకనే యేసు ప్రభు వారు కానా పెండ్లి విందులో మనకి ఒక చక్కటి కార్యం మనం చూడొచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ పెండ్లి విందులో పెండ్లి కుమారుడు లేక పెండ్లి కుమారుడి తరపున తల్లిదండ్రులు, పెద్దలు ద్రాక్షారసాన్ని ప్రిపేర్ చేశారు. అందరూ త్రాగారు. అయితే బహుశా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్న దానికంటే ఎక్కువ మంది జనం వచ్చి ఉంటారేమో, వారు ముందు ఊహించిన దానికంటే. ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ గారి రిక్వెస్ట్ మేరకు యేసు ప్రభు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి, లోపల కిచెన్లో జరిగిన కార్యం ఎవరికి తెలియదు. ద్రాక్షారసాన్ని మరలా పంపినప్పుడు ఆ విందు ప్రధాని అంటారు, 2వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఆ విందు ప్రధాని అంటున్నాడు, కొంచెం జనాలకు మత్తెక్కిన తర్వాత ద్రాక్షారసాన్ని డైల్యూట్ చేసేస్తారు. ఇప్పటి వరకు కూడా మంచి ద్రాక్షారసాన్ని నువ్వు సప్లై చేస్తున్నావంటే ఆ విందు ప్రధానికి తెలియంది ఏంటంటే అది అయిపోయింది, పాతది. క్రొత్తది వచ్చింది ద్రాక్షారసము. ఈ క్రొత్త ద్రాక్షారసము అందరినీ కూడా ఎంతో సంతోషపరిచి తృప్తిపరుస్తున్నది. కారణం ఏంటంటే ముందు ద్రాక్షారసం చేసిన వ్యక్తి వేరు, క్రొత్త ద్రాక్షారసాన్ని చేసిన వ్యక్తి వేరు. ద్రాక్షారసము క్రొత్తదే, దాన్ని తయారు చేసిన వాడు కూడా క్రొత్తే. మన జీవితంలో క్రొత్త మనసు మనలో రావాలంటే మనలో క్రొత్త శక్తి ప్రవేశించాలి. ఇంతవరకు మన సొంత శక్తితో కొన్ని మంచి క్రియలు చేసి ఉండొచ్చేమో, వాటికంటే మంచి క్రియల్లోనికి, వాటికంటే మంచి విధానంలోనికి, వాటికంటే గొప్ప సత్యములోనికి మనల్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంతకుముందు మనకుండే శక్తితో ఇప్పుడున్న క్రొత్త సత్య విధానాన్ని మనం నడవలేము. కనుక దేవుడు నడుదాం. ప్రభువా, ఏ నీతినైతే నేర్పావో, ఏ సత్యాన్నైతే నాకు నేర్పావో, ఏ నిష్కలంకమైన యథార్థమైన మార్గాన్నైతే నేర్పావో అందులో నడవడానికి నూతన శక్తిని కూడా నువ్వు ఇవ్వు ప్రభువా. క్రొత్త ద్రాక్షారసం పాత తిత్తులు వేస్తే తిత్తు ఎలా పగిలిపోద్దో
నీ యొక్క నూతన విధానం నా పాత జీవితంలోనికి, నా పాత శక్తితో నేను నీ నూతన విధానాన్ని అవలంబించలేకపోతున్నాను. మనసు అయితే ఉంది, ఆశ అయితే ఉంది, అందుకోలేకపోతున్నాను. నూతన శక్తిని కూడా నువ్వు నాకు దయచేయి. అప్పుడు క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో వేస్తే ద్రాక్షారసము వేయబడిన ఆ యొక్క ద్రాక్షారసం వేయబడిన తిత్తు ఎంతో క్షేమంగా ఉంటుంది, ఎంతో మేలుకరంగా ఉంటుంది. కనుక నీ సత్యము నేను అంగీకరిస్తున్నానయ్యా. నా పాత మనసు, పాత హృదయము, పాత శక్తిని తొలగించి నీవే నాలోనికి వచ్చి నాకు నీ నూతన శక్తినిచ్చి నీ నూతన సత్య విధానం నడుచుటకు కృప ఇవ్వి ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుడు నూతనమైనటువంటి సత్య మార్గాన్ని మనకు తెలిపి ఆ మార్గంలో నడిచే నూతన శక్తిని మనకు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దయగల వాక్యమును బట్టి స్తోత్రాలు. నీ వాక్యములు మాకు మేల్కొలుపునిచ్చినప్పుడు, మా యొక్క అసత్యంలో నుండి మమ్మల్ని సత్యంలో నడిపించినప్పుడు, మా పాపాలు మాకు తెలిపి మాకు మారు మనసు ఇచ్చినప్పుడు, దానికి తగిన విధంగా మా జీవితాన్ని మార్చుకునే శక్తిని కూడా నీవే మాకు ప్రసాదించి ప్రతి పాపమును జయించే కృప ప్రసాదించమని, నీ కృపలో, నీ నూతన శక్తిలో, నీ నూతన పరిశుద్ధ రక్షణ జీవితంలో మమ్మల్ని నడిపించి మా చివరి శ్వాస వరకు నీ యొక్క కృపలో మమ్మలను ప్రతి సాతాను బంధకము నుండి రక్షించి సాతాను శక్తిని కాల్చివేసి నీ శక్తితో మమ్మల్ని పరిపూర్ణులుగా చేయమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప ఆదరించి పరిశుద్ధాత్మ దినాభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చే నూతన శక్తితో యేసుక్రీస్తు వారి యొక్క సత్య మార్గంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి మన చివరి శ్వాస వరకు మనం సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. Have a very blessed day.